ఒక 3 ప్రశ్నలు. మొదటిది, మనము ఎటువంటి ప్రజల మధ్యలో నివసిస్తా ఉన్నాం? రెండవది, మనము అసలు ఎవరము? మూడవది, మనము ఎట్లా జీవించాలి? ఈ 3 ప్రశ్నలకు జవాబుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదివినట్లయితే అక్కడ మొదటి ప్రశ్నకు మనం ఎటువంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నామంటే మూర్ఖమైన వక్ర జనము మధ్యలో బ్రతుకుతా ఉన్నాం. అనగా పాపము చేస్తూ పాపానికి బానిసలుగా, సత్యానికి భిన్నంగా, సత్యాన్ని వక్రీకరిస్తూ, మూర్ఖులుగా దౌర్జన్యం చేస్తూ అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతా ఉన్నాం. రెండవ ప్రశ్నకు జవాబుగా మనం ఎవరమనంటే మనం దేవుని పిల్లలము. ఒకప్పుడు మనం కూడా పాపము చేసి పాపానికి బానిసలుగా ఉంటూ నిత్య నరకాగ్నికి పోతా ఉన్నటువంటి ప్రజలమే. అయితే యేసుక్రీస్తు పాప విమోచకుడని, పాపాన్ని పరిహరించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడని తెలుసుకొని మన పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడి పరిశుద్ధపరచబడి ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. అయితే ఆయన పిల్లలలో ఆయన బీజము నిలుచును గనుక వారు పాపము చేయరు, చేయజాలరు అని దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము ఎట్లా జీవించాలి అనే మూడో ప్రశ్నకు జవాబుగా అక్కడ రాయబడిన మాటలు, మీరు అనింద్యులుగా సనుగులు సంశయాలు లేకుండా జీవవాక్యమును చేతబట్టుకొని ఈ లోకంలో జ్యోతుల్లాగా బ్రతకండి అనే మాట రాయబడుతూ ఉన్నది. దాని అర్థం ఏంటంటే మనము ఈ లోకములో మన చుట్టూ జరుగుతున్నటువంటి పాపపు లోకములో పాపముతో రాజీ పడకుండా పరిశుద్ధులుగా, పై వచనంలో చెప్పబడింది, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. దాని అర్థం ఏంటంటే ఆయన ఎట్లా తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడో మనము కూడా ఈ లోకముతో రాజీ పడకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోక మాలిన్యము అంటకుండా దేవుని కొరకు మన జీవితాల్లో ఆయన వాక్యము ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలని మనము నిర్ణయం చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు, ఈ లోకము యొక్క ఒత్తిడికి తలగకూడదు. కానీ ఏమైనా సరే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యం యొక్క విలువలను గుర్తిస్తూ లోకము సత్యాన్ని ఎంత వక్రీకరించినా మనము సత్యానికి భిన్నంగా కాకుండా చీకట్లో ఉన్నటువంటి మనుషులకు వెలుగు ఇవ్వాలి అని అంటే ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఈ లోకంలో నడుచుకోవాలి. మనమే చీకట్లో ఉన్నటువంటి మనుషులకు ఒక వెలుగిచ్చే ప్రజలుగా ఉండకపోతే, మనము సత్యమునకు సాక్షులుగా మనం ఉండకపోతే ఇంకా లోకానికి ఈ సత్యము ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఒకసారి ఈ మాటలను మనము ఆలోచిద్దాం.